ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. పట్టణాలతో పాటు గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా యువత గంజాయికి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో సర్పంచ్ వజ్రవ్వ కుంటయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే 2 వీలర్ నడిపే వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా 4 వీలర్ నడిపేవారు సైతం తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలన్నారు. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ చంద్రమోహన్, ఉప సర్పంచ్ స్వామి, గ్రామస్తులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. నేత్ర అనే ప్రోగ్రాంలో మా సిపి గారు చెప్పడం జరిగిందండి. అది దాదాపుగా 2 months నుంచి మేము ప్రతి విలేజ్ కూడా, సిద్దిపేట కమిషనర్లు ప్రతి విలేజ్ కూడా కవర్ చేయడానికి భాగంగా ఈరోజు ఇబ్రహీంనగర్లో 16 సీసీ కెమెరాస్ మనం ఇనాగరేట్ చేసాం. ఈ సీసీ కెమెరా వల్ల మనకు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ చిన్న విలేజ్లో కానీ, విలేజ్ చుట్టుపక్కల నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా సరే అనుమానితులు వచ్చినా ఏదైనా సరే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకోటి ఇదంతా కూడా మనకు ఎవిడెన్స్గా మనకు ప్రతిదానికి కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ సీసీ కెమెరా వల్ల మనకు ఒక సిస్టమేటిక్గా ఒక విలేజ్లో మనం అందరికీ కూడా సేఫ్టీ ఇవ్వగలుగుతామని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఇంకా మేము ఇది 3rd phase, ఇది ఇంకా 4th phase, 5th phase కూడా ఇంకా సిపి గారు చెప్తారు. దాని ప్రకారంగా మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఇబ్రహీంనగర్ గ్రామంలో సీసీ కెమెరాలు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. 16 కెమెరాలు ఇబ్రహీంనగర్ చుట్టూ మేము సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. దొంగలకు కానీ, ఎవరికైనా ఇతరత్ర ఊళ్ళ నుంచి కానీ, వేరే అక్కడి నుంచి ఎక్కడొచ్చినా కానీ వాళ్ళను పసిగట్టడానికి ఈ సీసీ కెమెరాలు ఉండు. ఎందుకంటే తెల్లందాకా మనం నిద్రపోతాం కానీ సీసీ కెమెరా నిద్రపోదు. ఒక్క కెమెరా ఇప్పుడు రికార్డు నెల రోజులు అందులో రికార్డు ఉంటుంది. నెల రోజుల దాకా మనం దాంట్లోకి వెళ్ళి రికార్డు తీసుకోవచ్చు. ఈ రోజు జరిగిన దాన్ని నెల రోజుల వరకు మనం రికార్డు తీసుకోగలుగుతాం. ఇంటికి సీసీ కెమెరాలు పిడి చేసుకుంటే మన ఇంటికి ఎంతో కాపలుగా ఉంటుంది సీసీ కెమెరా. ఊరు వాళ్ళు కానీ, ఇంకా ఇతరత్ర గ్రామాల వారు కానీ, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకుంటే మన ఇంటికి, మనకు కానీ ఎంతో సేఫ్టీగా ఉంటుంది. బంగారం ఈసారి ఇప్పుడు ధరలు బాగా పెరిగినాయి కాబట్టి ఈ బంగారం గురించే కానీ, లేకపోతే ఇంకా వేరే చోర్లకు పాల్పడుతున్నారు. ఈ గొర్రెల దొంగలు కానీ, ఎడ్ల దొంగలు కానీ, ఎవరు కానీ ఈ గొర్రెల దొడ్ల కాడ కూడా, ఈ ఎడ్ల దొడ్ల కాడ కూడా ఈ సీసీ కెమెరా అనేది బాయిల కాడ కూడా పెట్టుకుంటే ఏ వస్తువు కూడా దొంగలించకుండా ఉంటుందని తెలియజేస్తూ